వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ వి హనుమంతరావుతో పాటు పోలీసు అధికారులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకొని అంబర్పేటలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అమ్మవారికి దర్శించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఆలయంలో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని చెప్పారు. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మేడం అన్న కొంచెం అన్న కొంచెం Look at the camera, sir. Side. Jalandhar మేడం అన్న కొంచెం స్పెడ్ గాండి అన్న కొంచెం తర్వాత చూపెడతా కెమెరా. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారి చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా అంబర్పేటలోని బిజ్లీ మహంకాళమ్మ గారి ఆలయంలో ఈరోజు ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మరి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మా అన్న హనుమంతరావు అన్న, మా తమ్ముడు మరి ఎమ్మెల్సీ వెంకట్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎండోమెంట్ వారు అందరం కలిసి ఉదయం 7 గంటలకే
అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకునేది ఒకటే, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా బోనాల సందర్భంగా ఈరోజు ప్రతి ఊళ్ళల్లో మరి బోనం సమర్పించడం, పట్టు వస్త్రాలు సమర్పించడం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎండోమెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.